హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాగాల ఫ్యాక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 2027లో జాబ్ ఎలా ఉండబోతున్నాయి, జాబ్ రావాలంటే ఏం చేయాలి? టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాపిక్లోకి వెళ్తే కోవిడ్-19 వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు చాలా జాబ్స్ లాస్ అయ్యారు చాలామంది. 2024 నుండి జాబ్ రెసిషన్ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు జాబ్ కావాలంటే జస్ట్ కోడింగ్ మాత్రం వస్తే సరిపోదు. ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీకి తగ్గట్టు అందరూ సి, జావా, పైథాన్ ఇలా చాలా లాంగ్వేజెస్ చేసి జాబ్ తెచ్చుకుందాం అనుకుంటే అది మీ భ్రమ. బికాజ్ ఇక్కడ జాబ్ కావాలి అంటే ఉండాల్సింది నాలెడ్జ్ మాత్రమే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యువర్ బిహేవియర్, ఓపిక నీకు చాలా ఉండాలి. సొసైటీ రోజు రోజుకు చేంజ్ అవుతోంది. కస్టమర్స్ మార్కెట్‌లో కొత్తవి కావాలి అని చూస్తున్నారు. నీ దగ్గర ఏదైనా కొత్తగా క్రియేట్ చేసే స్కిల్స్ ఉండాలి. ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో 4,00,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ పాస్ అవుట్ అయితే, అందులో 1,00,000 స్టూడెంట్స్‌కి జాబ్స్ వస్తున్నాయి. మరి మిగతా వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి అంటే, ఇదిగో ఇలాగ కంపెనీ బయట నించొని ఆ జాబ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి. సో మై డియర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్, ఇప్పుడు మీకు జాబ్స్ కావాలంటే కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ ఓపిక. ఇంటర్న్‌షిప్స్ చేయండి, జాబ్ సిమ్యులేషన్స్ చేయండి. మరి ఇదంతా చేస్తే మాకు జాబ్ వస్తుందా అనొచ్చు. రాదు. కానీ ఇవి చేయడం ద్వారా నీకు ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ప్రాక్టీస్ అవుతుంది. బయట 50,000 నుండి 1,00,000 కట్టి కోర్స్ చేసే బదులు అవే కోర్సెస్‌ని మీ బీటెక్ చేసే టైంలోనే ఓన్ టైంలో ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు జరుగుతున్న అతిపెద్ద స్కామ్ ఈ ఇంజినీరింగ్‌లోనే అని మీకు తెలుసా? బయట ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్ మీ దగ్గర 1,00,000 చార్జ్ చేసి మీకు జాబ్ ఇప్పిస్తామని హోప్ ఇస్తారు. మీరు ఆశపడి అమౌంట్ పే చేస్తారు. ఇదే మీరు చేసే తప్పు. మీరు అమౌంట్ ఇవ్వగానే వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళే ఒక కంపెనీతో టై అప్ అయ్యి జాబ్ కూడా ఇప్పిస్తారు. ఇక్కడే ఒక ట్రిక్ ప్లే చేస్తారు. జాబ్ వచ్చినట్టే అని మీకు చెప్తారు. కానీ 3-4 మంత్స్ అయ్యాక, సారీ సార్, మా కంపెనీకి లాస్ వచ్చింది. మేము సాలరీస్ ఇవ్వలేకపోతున్నాము. మేము మిమ్మల్ని త్వరలోనే కాంటాక్ట్ అవుతామని అంటారు. ఇక్కడ జాబ్ రాలేదు, ప్లస్ 1,00,000 అమౌంట్ కూడా పోయినట్టే. ఇదంతా మీకు ఎవరు చెప్పరు. కానీ చాలామంది స్టూడెంట్స్ జస్ట్ కోడింగ్ వస్తే జాబ్ వస్తుంది అనే భ్రమలోనే ఉన్నారు. ఇంకో నిజం ఏంటంటే, ఎంటెక్ చేసిన వాళ్ళకు కూడా జాబ్ సరిగ్గా దొరకట్లేదు బయట. అయితే మీరే చెప్పండి, ఎంటెక్ చేసిన వాళ్ళకే జాబ్స్ రావట్లేదు అంటే జస్ట్ ఇంజినీరింగ్ చేసి ఫ్రెషర్‌గా బయటకు వచ్చిన ఒక స్టూడెంట్‌కి జాబ్ వస్తుందా అని? మీకు ఉన్న టైంలో డైలీ హాఫ్ అన్ అవర్ కోడింగ్ అండ్ ఇంగ్లీష్‌లో మాట్లాడడం మీద ప్రాక్టీస్ అవ్వండి. ఇలా చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా కొన్ని వాట్సాప్ గ్రూప్స్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయ్యే వేకెన్సీస్ అండ్ జాబ్స్ గురించి అప్లోడ్ చేస్తూ ఉంటారు. వాటికి అప్లై చేసుకోండి. ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వండి. ఇప్పుడు అర్థమైంది కదా సొసైటీకి మీ నుంచి ఏం కావాలో? ఇంకా చాలామంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మాకు జాబ్ రాలేదు అంటూ ఖాళీగా ఉంటారు. రైల్వే జాబ్స్, పోలీస్ జాబ్స్, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కి అప్లికేషన్స్ వదులుతూ ఉంటారు. వాటికి అప్లై చేసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు జరుగుతున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ చేతిలో అట్‌లీస్ట్ 2-3 వేస్ ఉండాలి ఎర్నింగ్‌కి. మాకు ఇంజినీరింగ్ చేస్తే జాబ్ వస్తుంది అనే ఆలోచన నుంచి బయటకు రండి. ఈ కాంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.